హాయ్ స్టూడెంట్స్, యూకేకి స్టూడెంట్ వీసా పైన వెళ్తున్నారా? అయితే ఫస్ట్ ఈ 5 స్కామ్స్లో పడకండి. దాంట్లో మెయిన్ స్కామ్ వచ్చేసి అకామిడేషన్ స్కామ్. యాజ్ యూజువల్ మనకు వీసా రాగానే మనం ఏం చేస్తాం, అకామిడేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం. అట్లాగే సేమ్ వే గ్రూప్లలో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు, వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, అకామిడేషన్ అవైలబుల్ ఫర్ 1 person 2 persons అని. అండ్ పర్టికులర్ మన లొకేషన్లో ఎవరన్నా పోస్ట్ చేసిలో అంటే మనం అప్రోచ్ అవుతాం. వాళ్ళు ఎంత ట్రస్టెడ్గా మాట్లాడతారంటే నీకు నిజంగా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నా కూడా అంత బాగా హెల్ప్ చేయడు. అంత మంచి ట్రస్టెడ్గా మాట్లాడతారు. వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తా అంటారు, అన్నీ పంపిస్తా అంటారు. సో మనం నమ్మి ఏం చేస్తాం, డబ్బులు పే చేస్తాం. డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు మనకు అగ్రిమెంట్ అని కూడా ఎవరిదో ఒకరు అగ్రిమెంట్ తీసుకుని దాన్ని ఎడిట్ చేసి పంపిస్తారు. వన్స్ నువ్వు అక్కడ లండన్ రీచ్ అయిన తర్వాత నీకు అర్థమైపోతుంది ఇదంతా ఫ్రాడ్ అని. సో ఇది ఒక రకమైన స్కామ్. దీని తర్వాత ఇంకో స్కామ్ ఏముంది అని అంటే పికప్ అండ్ డ్రాప్. ఊబర్తో కంపేర్ చేస్తే మేము చాలా తక్కువలో తీసుకుంటాం. ఊబర్ 60 pounds తీసుకుంటుంది, మేము 40 poundsలోనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. మీరు రాకముందుకే ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటాం. మీరు అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రావడానికి టైం పడుతుంది. ఇట్లా చెప్పి మీ దగ్గర నుంచి ఏం చేస్తారు, ముందే కొంచెం అమౌంట్ తీసుకుంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫోను కలవదు, వాళ్ళు ఎవరు రియల్ కూడా కాదు. అండ్ వాళ్ళు లండన్లో ఉండి ఆపరేట్ చేస్తారా, ఇండియాలో ఉండి ఆపరేట్ చేస్తారా కూడా తెలియదు. మొత్తానికి మన దగ్గర నుంచి అయితే డబ్బులు మోసం చేస్తారు. ఇప్పటి వరకు మీకు అకామిడేషన్ స్కామ్ చెప్పాను, సేమ్ వే పికప్ డ్రాప్ స్కామ్ చెప్పాను. అండ్ దీంతో పాటు ఇంకా వేరే స్కామ్స్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా జరిగేటివి ఉన్నాయి. వాటి కోసం మా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.